మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు స్పెషల్ సెషన్ నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గం పునర్విభజన బిల్లును తీసుకురావాలని కేంద్రం ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడం లేదు. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడంతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలోనే స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించనున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదంటున్నాయి విపక్షాలు. డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే మరోసారి ఒడగొట్టి తీరుతామని కూడా చెబుతున్నారు. ఇదే అంశంపై స్పందించిన కేంద్ర కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ దీనిపై తమ అభిప్రాయం మారలేదని అన్నారు. డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే తప్పకుండా వ్యతిరేకిస్తామన్నారు కేసీ వేణుగోపాల్. ఇక బిల్లు ప్రవేశపెట్టాల్సిన మంత్రి అమిత్ షా సభకే రావడం లేదని ఎద్దేవా చేశారు. We will come back. Nothing is there. Our stand is very clear. Whatever stand we took in the last parliamentary session, still we are on that stand. There is no change on that. Opposition stand is very clear that he cannot make confusions. His parliamentary affairs minister trying making confusion that informal wordings are happening, throwing out. Understood? So this is totally what they want. What is the stand of the opposition? Whether the opposition stand has changed or not? Our stand is very clear. Our stand is not changed.